చూడండి 6వ అధ్యాయము 10వ వాక్యములోకి రండి నాయన. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యము. విందురని నేను ఎవరితో మాట్లాడేదును అనగా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వింటా ఉండారు కదా, విందురు 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 అని నేను ఎవరితో మాట్లాడేది అంటే దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. నేను ఎవరితో మాట్లాడేది అని ఆలోచిస్తున్నాడు. మీకు అర్థమైందో లేదో నా ప్రసంగంలోకి వెళ్ళడానికి ముందు మిమ్మల్ని సిద్ధపరుస్తున్నా వాక్యం మీద కేంద్రీకరించడానికి. ప్రతి ఒక్కరు బాగా ఆలోచించండి. దేవుడు సాక్షాత్తు దేవుడు అంటున్నాడు, విందురు విందురు, నా మాటను విందురని నేను ఎవరితో మాట్లాడేది అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. ఒక క్వశ్చన్ రైజ్ చేశాడు. ఎవరు వింటున్నారు చెప్పు? అంటే దేవుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? ఆయన ఎదుట ఒక పెద్ద ప్రశ్న. మనకే ఇప్పుడు వీళ్ళకి చెప్పేదా వద్దా అని ఆలోచన వచ్చేస్తా ఉంది. వినని వాళ్ళకి చెప్పాలా వద్దా వాళ్ళకి అని వచ్చేస్తుందా లేదా మనకే? చెప్పండి నాయనా, ఎన్నిసార్లు వీడికి చెప్పేది, వీడు వినటం లేదు అని వీడికి చెప్దామా వద్దా, ఎవరికి చెప్పేది అని ఒక ఆలోచనకు వచ్చేస్తాను. నీకు అలాంటి ఆలోచన వచ్చినప్పుడు సాక్షాత్తు దేవునికి కూడా అలాంటి ఆలోచన. ఈ భూమి మీద మానవులందరి పరిస్థితి అలాగే ఉంది. ఎవరితో నేను మాట్లాడేది? విందురని నేను ఎవరితో మాట్లాడేది? ఈరోజు బరాకా ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలు కానీ, ఈ లైవ్లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డలు కానీ, నేనున్నానయ్యా, నాతో మాట్లాడయ్యా అనే వాళ్ళు ఎవరున్నారు నాయన? చెప్పండి. సమయంలో విన్నాను. విందురని నేను ఎవరితో మాట్లాడేది? నిద్రపోతా ఉంటే నేను అని దేవుడు అడుగుతున్నా, నేను కాదు. దేవుని వాక్యములో ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? సాక్ష్యం కూడా చెప్పాలనుకుంటున్నారు. మీరే సాక్ష్యాలు అనుకుంటున్నారు. దేవుడు కూడా సాక్ష్యం ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి నేను సాక్ష్యం చెప్పేది? సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాడు. ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను వారు అంటున్నాడు. అంటే దేవుడు కొందరి గురించి సాక్ష్యం ఇచ్చాడా ఇలేదా నాయన? చెప్పండి. వాళ్ళు ఎవరెవరో టక్ని మొట్టమొదటిగా అబ్రాము నా ఫ్రెండ్ అన్నాడు, నా స్నేహితుడు అన్నాడా? ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యం ఇచ్చాడా? ఒక దావీదు నా హృదయానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడా? ఒక దానియేలు, ఇదిగో దానియేలు నీవు బహుప్రియుడవు సాక్ష్యం ఇచ్చాడా? హేబేలు గురించి సాక్ష్యం ఇచ్చాడా? మొట్టమొదటిగా హేబేలు గురించి ఏం సాక్ష్యం ఇచ్చాడు? ఇతడు నీతిమంతుడు, అద్భుతం అనగా చక్కటి అద్భుతమైనటువంటి బలి అర్పణ, నాకిష్టమైనటువంటి బలి అర్పణ అర్పించిన వాడని చెప్పి ఒక నీతిమంతుడిని దేవుని దగ్గర సాక్ష్యం పొందలేదా? ఒక ఆనోకు దేవుని దగ్గర సాక్ష్యం పొందలేదా? అతడు భూమి మీద ఉండేటప్పుడు నాతో కూడా నడిచినవాడు, నాకు ఇష్టమైన వాడని ఒక హానోకును గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వలేదా? ఒక యోబు గురించి సైతాన్ దగ్గర సాక్ష్యం ఇవ్వలేదా? యోబు ఒక నీతిమంతుడు, యథార్థవంతుడు, సత్యవర్తనుడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అని చెప్పి ఎంతగానో ఒక యోబు గురించి సాక్ష్యం ఇవ్వలేదా? ఇలాగ నేను పాత నిబంధనలో ఎన్నో మందికి నా సాక్ష్యం ఇలాగ చెప్పాలంటే నేను ఎవరి గురించి సాక్ష్యం చెప్పమంటావు? ఏ సాక్ష్యం చెప్పమంటావు అంటున్నాడు దేవుడు. ఆయన బాధ మీకు అర్థం అవ్వాలి నాయన. దేవుని ఆవేదన నీకు అర్థం అవ్వాలా? ఎవరి గురించి ఏమి సాక్ష్యం ఏమంటావు అంటున్నాడు. ఈరోజు నీ గురించి చెప్పాలంటే సాక్ష్యం ఏమని చెప్పమంటావు చెప్పు. ఈరోజు ఈ సేవకుడు గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలా? ఈరోజు మీ అందరి గురించి దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. దేవుని దృష్టిలో నువ్వు ఏమై ఉన్నావు, నీ గురించి చెప్పాలంటే దేవుడు ఏం చెప్పాలో చెప్పు. ఇంతమంది గొప్ప గొప్ప సాక్ష్యాలు. ఈడు ఎప్పుడు నిద్రపోయేవాడని చెప్పేదా? ఈడెప్పుడు చర్చికి రాడు అని చెప్పేదా? ఎప్పుడు బైబిల్ చదవడు, ప్రార్థన చేయడు, చర్చి సరిగ్గా క్రమంగా రాడు, దేవుని వెతకుడు, దేవుని మహిమపరచడు, స్తుతించడు, ఆరాధించడు అని నీ గురించి ఏం సాక్ష్యం చెప్పమంటావు చెప్పు. దేవుని ప్రశ్నకు జవాబు చెప్పండి ఉదయకాలమున.
అది దేవుడు అడుగుతున్నాడు. ఎందుకు వాళ్ళు వినలేకపోతున్నారో కారణాన్ని చెప్తున్నాడు దేవుడు. వారు వినుటకు తమ మనస్సు మనస్సును సిద్ధపరచుకొనరట గనుక. అమ్మా అయ్యా, ఒకసారి ఆలోచించుడండి. నువ్వు ఎవరి మాటన వింటావో వినవో వద్దు, దాని గురించి అవసరం లేదు. దేవుని మాట వినడానికి మనస్సు అనేది ఉందే, ఆ మనస్సుని సిద్ధపరచాలా. అయ్యా, ఈరోజు దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. ఆ దేవుని మాట నాలోకి, నా హృదయంలోకి రావాలి, నా హృదయంలో ఉండాలి. ఆ హృదయంలోకి రావాలంటే నా మనస్సులో ఉండే కపటం మనస్సునన్నిటిని కూడా దేవునికి ఇష్టం లేనిదన్ని, పాపములన్నీ, అన్ని కీడులన్నీ దూరంగా నెట్టి ఊడ్చి పారేసి శుభ్రంగా ఉంచుకొని ఈరోజు నాకు ఫ్రెష్గా ఏం మాట్లాడతాడో, దేవుడు నన్ను ఏమి పలకరించబోతాడో, దేవుడు నన్ను హెచ్చరిస్తాడా, ధైర్యపరుస్తాడా, ఆదరిస్తాడా, దృఢపరుస్తాడా, స్థిరపరుస్తాడా, ఏం మాట్లాడబోతాడు అని చెప్పి బయలుదేరి వచ్చేటప్పుడే మనస్సును సిద్ధపరచుకొని రావాలా. హల్లెలూయా. అది దేవుని మాటలు మనం చూస్తున్నది. ఎందుకు వాళ్ళు అందుకనే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా, అట్ట చూద్దామా. కొంతమంది చూడండి, ఇక్కడ వింటానే ఉంటారు, చేతులతో రాసుకుంటా ఉంటారు, చేతులకంతా అప్పుడు ఇక్కడ గోరింటాకు పెడతా ఉంటారు, ఎక్కడ చర్చిలో. అటువంటి చేతులన్నీ కటింగ్ చేయబడును. ఇక్కడ సాపల మీద రాసుకుంటూ ఉంటారు, వాక్యం ఒక పక్క పోతూ ఉంటుంది, సాపల మీద రాసుకుంటూ ఉంటారు. ఇక్కడ నేను వాక్యం చెప్తా ఉంటా, ముందర ఇది ఉంది కదా నేను షీట్ అంతా పెరక తినేసి ఉంటారు. అప్పుడే ఇంట్రెస్ట్గా చాలామంది బొమ్మలు గీస్తూ ఉంటారు అన్నమాట. అప్పుడే ఇంట్రెస్ట్గా పాటలు రాసుకుంటూ ఉంటారు. ఎప్పుడు వాక్యం ఒక పక్క పోతుంటే వీళ్ళందరూ అప్పుడు కవిలు, కవీశ్వరులు వీళ్ళలో పుట్టుకొచ్చేసి ఎంతో తీవ్రంగా, తీక్షణంగా అదేదో ఇంట్లో రాయకూడదు, అలాంటివన్నీ చేయకూడదు. ఇంకొంతమందిని చూస్తాం వంకొని ఎలా ఉంటే దేవుని మాట ఎలా వెళ్తుంది? అందుకనే దేవుడు అయ్యా, వారు వినుటకు తమ మనస్సును ఏం చేసుకోవటం లేదు, సిద్ధపరచుకొనరు కనుక వినలేరు. ఇంకా అట్లాంటి వాళ్ళు ఏం చేయలేరు నాన్న. ఖచ్చితంగా ఎంతైనా చెప్పు, వినండి, గమనించండి, తల పైకెత్తండి, చూడండి, ఎన్ని చెప్పినా వాళ్ళు వినలేరు. ఎందుకు వినలేరు అంటే తమ మనస్సును సిద్ధపరచుకోలేదు కనుకనే వినలేకపోయిరి. ఇదిగో దేవుడు అంటున్నాడు, ఇదిగో వారు ఈ వినలేకపోతున్న వాళ్ళు యెహోవా వాక్యం ఎవరిదంటున్నా, సగేయుదా, మీదా, మీ తాతదా, వాళ్ళు ఎవరెవరిదా? వాక్యం ఎవరిదే? అబ్బా, వాక్యం యెహోవాది. వాక్యం ఎవరిది? ఇదిగో యెహోవా వాక్యమునందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరింతురు. అది అలా తృణీకరిస్తారు కాబట్టి కంఠస్థ వాక్యం నేర్చుకోలేరు, చెప్పలేరు. బలవంతంగా నెట్టలేము బండిని. ఎన్ని రోజులు నెట్టుతావు చెప్పు? నీకు వాక్యమందు కానీ ఇష్టం ఉంటే యెహోవా వాక్యమందు నీకు సంతోషం ఏర్పడాలా. దేని యందు నీ సంతోషం ఉండాలి? లోకములో, లోక కార్యాల్లో, లోక విషయాల్లో పిలవకపోయినా పరిగెడతావే, నీకు అక్కడ సంతోషం కలిగిందంటే దీని యందు నీకేం కలగదు? సంతోషం కలగదు. ఎప్పుడెప్పుడు టీవీ పెట్టుకొని ఆ సోఫాలో పడుకొని చూస్తూ ఉందామా అంటే వాక్యం చెప్పలేవు. చూసి அது பாருங்க, தமிழில் வாசிக்கிறோம், கர்த்தருடைய வசனம். யாருடைய வசனம் இது? அதிலிருந்து படிங்க பார்க்கலாம். அந்த 10ஆம் வசனம் ஸ்டார்டிங்லேருந்து, அவர்கள் கேட்கும்படி நான் யாரோடு பேசுவேன். ஆண்டவர் சொல்றார், யாரோடு நான் பேசுறது சொல்லுங்க. ஆண்டவர் பேச சித்தமா இருக்கிறார். அல்லேலூயா. ஆண்டவர் பேசுகிறவர்.
అనగా దేవుడు మాట్లాడేవాడు, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెనంటారా లేదా? మాట్లాడతాడా లేదా? మాట్లాడడానికి ఏమో రెడీగా ఉన్నాడా ఆయన. ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేదు? మనమే. படிங்க சிஸ்டர். அவருடைய செவி இது இல்லைங்களா, சாட்சி இல்லைங்களா அதில்? படிங்க. அவருக்கு கேட்டமா அவருடைய செவி என்ன இல்லையா, விருத்த சேதனம் இல்லையா, சுண்ணத்திலேனி செவுலட்டா கேட்க மாட்டார்கள். கர்த்தருடைய வசனம் அவர்களுக்கு எப்படி இருக்குதா? நிந்தையா இருக்குதான். எப்படி பாருங்க, அதன் மேலே அசல விருப்பமே இல்லை. நீ விருப்பப்பட்டா சொல்லுவ. என்ன ஜனனி? விருப்பப்பட்டா, சந்தோஷப்பட்டா எதுல? ஆண்டவருடைய வார்த்தையில. உன் சந்தோஷம் எதுல இருக்கணும் சொல்லுங்களேன். ஆண்டவருடைய வார்த்தையில ஒரு சந்தோஷம் இருக்கணும். ஆண்டவர் இன்னைக்கு பாருங்க, வசனத்துக்கு போறோம்னாவே நம்ம வசனம், ஐயோ ஆண்டவர் என்னோடு பேச போறான்ற ஒரு உள்ளத்துல ஒரு சந்தோஷம், உள்ளத்துல ஒரு వాంఛ, உள்ளத்துல ஒரு అதாவது ఉత్సాహం இருக்கணும். దేవుడు ఈరోజు నాతో మాట్లాడబోతాడంటేనే దేవుని వాక్యం అనగానే నీకు సంతోషం పట్టాలి. అందుకని మీకు చూడండి, దేవుని స్వచ్ఛమైన వాక్యం వినడానికి రండి అనే మీకు టైటిల్ పెట్టా, గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే వాక్యములో ఇంట్రెస్ట్ ఉంటుందో, వాక్యములో సంతోషం ఉంటుందో, అట్లాంటి వాళ్ళే అన్ని ప్రేయర్లకు ఉంటారు, అన్ని ప్రార్థనలు కలుసుకుంటారు. పడుకోరు, నిద్రపోరు, ఇంట్లో ఉన్న పనులు ఉందనరు, సాకులు చెప్పరు, ఎగ్జాములు ఉందనరు, కాలేజీలు ఉందనరు, ఎగ్గొట్టరు. చెప్పండి, ఎన్నెన్నో వాళ్ళు ఏదేదో చెప్పరు. పిలవక ముందుగా వచ్చి ఎప్పుడప్పుడు బైబిల్ కాలేజీ, బైబిల్ స్టడీ, ఎప్పుడప్పుడు ఆదివారం, ఎప్పుడప్పుడు శుక్రవారం, ఎప్పుడు ఈ ప్రార్థన, అయ్యా వాక్యం ఆ రోజు చెప్పబోతాడా, వాక్యములో ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి ఇది అర్థమైందా? ఇప్పుడు ఎందుకు మీరు రాలేకపోతున్నారంటే, ఎందుకు కంఠస్థం చేయలేకపోతున్నారంటే, వినడానికి ఫస్ట్ మీకేమి లేదు, మనస్సు లేదు, దేవుని వాక్యం అందు మీకు సంతోషం లేదు. దాన్ని ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారని. தமிழ் என்ன போட்டிருக்கு? விருப்பமில்லை. நீ எதனா விருப்பப்படாமல் இருக்கலாம், ஆனால் ஆண்டவருடைய வசனத்தை நீ விருப்பப்படலைன்னா கஷ்டம். வசனத்தின் மேலே சந்தோஷம், வசனத்தின் மேலே உனக்கு ஒரு உற்சாகம் இருக்கணும். ஆண்டவருடைய நிந்தையா இருக்கிறது, அதன் மேல் அவர்களுக்கு விருப்பம் இல்லை. பாருங்க, எப்படி విరుపం ఇల్లామ పోகும் சொல்லுங்க. నాన్న మీ వయసులో మీకు చాలాసార్లు మీ వయసులో పడి చచ్చాను. బైబిల్ నిలువు మోకాల్లో ఉండి చదివా, ఉపవాసాలు ఉండి చదివా, నిజంగా ఒక తపస్సు చేశాను వాక్యం కొరకై. ఈరోజు ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా ఏదైనా చెప్పు, నేను సిద్ధపడాల్సిన పని లేదు, పలానప్పుడు పలానా సబ్జెక్ట్ అని చెప్పు అయ్యా అని అడగండి. అప్పటికప్పుడే మీకు ఆ సబ్జెక్ట్ని క్లియర్గా పుట్టు వెక్కిలేనాకేలు. నేను విభజించి నీట్గా నీకు చెప్పకపోతే అడుగు, అప్పటికప్పుడే కూడా. నేను గర్వానికి చెప్పలేదు, దయచేసి నేను క్షమించాలా. అంటే మీ వయసులో ఉండేటప్పుడు వాక్యాన్ని అలా చదివాను బిడ్డ, అలా నేర్చుకున్నాను. ఈరోజు ఆ మాట నన్ను బ్రతికిస్తూ ఉంది, ఈ మాట నాకు జీవం ఇచ్చింది, ఈరోజు ఈ మాట నన్ను పోషిస్తూ ఉంది, ఈరోజు ఈ మాట నన్ను నిలబెడతా ఉంది. ఈ మాట లేకపోయింటే ఎప్పుడు కొట్టుకొని వెళ్ళిపోయి ఉంటానే, ఎక్కడో గాల్లో కలిసిపోయి ఉంటాను, ధూళిలో కలిసిపోయి ఉంటాను, దుమ్ములో కలిసిపోయి ఉంటాను. ఈరోజు నా యొక్క శవాన్ని తవ్వి చూస్తుంటే ఎముకలు కూడా ఉండదు, తినేసి ఉంటుంది. నా సాక్ష్యం మీకు చెప్పాను దేవుని బిడ్డలారా, ఆ పరిస్థితి. కనుక ప్రతి ఒక్కరూ నీ చేత ఇవ్వబడిన ఆ అమూల్యమైన బైబిల్ గ్రంథాన్ని ప్రేమించడం నేర్చుకోండి, దాని యందు సంతోషపడండి. అందుకనే చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడే ధన్యుడు. పారుங்க, అదలా ఆనందం దేంట్లో? ధర్మశాస్త్రములో. ఆ ధర్మశాస్త్రములో సంతోషపడు. ఖచ్చితంగా అతడు నీటి కాలవల ఓరన నాటబడిన వాడ ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా సఫలమవుతుంది. నువ్వు ఏ పనికైనా పో, అప్పుడు సఫలమవుతుంది. లేకపోతే ఎల్లం ఫెయిలర్ దా. వేదన ఏదికో డైరీలే మొత్తం ఫెయిలరే.
ఏది చేయలేము, ఏది కాదు, అన్ని అపజయాలు అవుతుంది. దేవుణ్ణి, దేవుని మాటను, దేవుని వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ అద్భుతం జరుగుతుంది. అక్కడ వాళ్ళ నోట్లో పలికే ప్రతి మాట వాక్యాల ద్వారా, వాక్యానుసారంగా ఉంటుంది కాబట్టి అది జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ప్రేయర్ చేస్తే దేవుడు వింటాడు. కనుకన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాలమున దేవుని మాట మనము ఎక్కువగా ఆస్వాదించాలి, వినాలి. గ్రంథంలోకి ఇప్పుడు అలాగా సిద్ధ మనస్సుతో దేవుని వాక్యమును వినడానికి మనసుని సిద్ధపరచుకుందాం. వాక్యములో